Hi everyone, welcome to Indian Vlogger. This is Smart Housewife. Welcome to Daily Vlogs. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ కాసేపు అలా బయట కూర్చొని కాఫీ తాగుదామని చెప్పి కొంచెం కాఫీ పెట్టుకుంటున్నాను. మార్నింగ్ మన షెడ్యూల్ అంతా కరెక్ట్గా జరగాలి అంటే మనం మంచి కాఫీని మనం తాగాలి. మంచి ఫ్లేవర్తో అన్ని సమపాలల్లో ఉండేటట్టుగా మనము కాఫీ తాగితే మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనకు చాలా ఫ్రెష్గా ఎనర్జీగా ఉంటాం. అందుకని నేను మార్నింగ్ ఎక్కువగా కాఫీని ప్రిఫర్ చేస్తాను. ఇంట్లో అందరూ కాఫీ తాగరు, కానీ మా హస్బెండ్ టీ తాగుతారు, నేను కాఫీ తాగుతాను. కాఫీ తాగేసి అయిపోయిన తర్వాత కొంచెం ఇల్లంతా కూడా క్లీనింగ్ చేస్తాను. బాల్కనీ ఫస్ట్ చేసేసి ఆ తర్వాత ఇల్లంతా కూడా క్లీనింగ్ అంతా అయిపోతుంది. అలాగే లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయాలి. ఎప్పుడైతే మనం లంచ్ బాక్స్కి ముందుగా మనం ప్రిపేర్ చేసుకుంటామో, మీల్స్ అంతా కూడా ముందుగానే మనము ప్లానింగ్ చేసుకుంటామో, అప్పుడే మనకి ఏమవుతుందంటే అన్నీ కూడా నీట్గా టైం టు టైం అన్నీ కూడా రొటీన్గా మనకు తెలియకుండానే అన్నీ చేసి పెట్టుకుంటాం. కాబట్టి ముందుగానే రొటీన్గా మనకు అన్నీ కూడా పనులన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. ఈరోజు ఏం చేయాలి ఏంటి అనేది మనం చూసుకుంటూ చేస్తే అన్నీ అయిపోతాయి. ఈరోజు మేము దోశ చేసాము, ఊతాపం. దోశ పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేయడం వల్ల కడుపులో అంతా కూడా శుభ్రంగా నీట్గా జీలకర్ర వల్ల క్లీనింగ్ అంతా కూడా ఉంటుంది. అందుకని వారానికి ఒకసారి తింటే మంచిదన్నమాట. అలాగే కూర చేస్తున్నాను. కూర ఏంటంటే ఈరోజు కోడిగుడ్లు కూర చేస్తున్నాను. ఎండు చేపలు వేసి, మామిడికాయ వేసి, ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా కొంచెం వేయించేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు, ఎండు చేపలు, ఎండు చేపలు మనం తీసుకునేటప్పుడు కూడా కొంచెం పలుచగా తీసుకోకూడదు, లావుగా తీసుకోవాలి. ఒకవేళ పలుచగా ఉందంటే అది మనం కూరల్లోకి వేసుకోవచ్చు, ఫ్రైకి చేసుకోవచ్చు. ఇది చింతపండు పులుసు వేసి కొంచెం కలిపి, చింతపండు పులుసు దగ్గరికి వచ్చే వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ కూడాను కట్ చేసి వేసాను. ఈసారి మామూలుగా అయితే ఘాట్లు పెట్టి వేస్తాను, కానీ ఈసారి మాత్రం నేను అన్నీ కూడా కట్ చేసి కొంచెం అలా ఫ్రై చేసి వేసాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మారుస్తూ ఉంటే పిల్లలు కూడా తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి. పైన అంతా కూడా నూనె అంతా తేలిపోతే అప్పుడు మనకు కూర అయిపోయినట్టు, అంటే చింతపండు అంతా కూడా బాయిల్ అయిపోయింది అని అర్థం అన్నమాట. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన ఎండు చేప మామిడికాయ కోడిగుడ్డు కర్రీ అయిపోయింది. ఆ తర్వాత కూరగాయలు తెచ్చారు, వీక్లీ అంతా కూడా సర్దడానికి పెట్టడానికి అంతా కూడా మెయిన్ ప్లాన్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా మెయిన్ ప్లాన్ చేసుకొని అప్పుడు మనం రోజుకొకటి చేసి పెట్టాలన్నమాట. అలా చేసుకుంటే మనకు రోజు ఏం చేయాలి అనే ఆలోచన ఉండకుండా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట వంటలు.
ఆ తర్వాత సాయంత్రానికి కొంచెం ఇల్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని అంతా అయిపోయిన తర్వాత కొంచెం సాయంత్రానికి గులాబ్ జామ్ చేద్దాం అని చెప్పి చేశాను. చాలా బాగా వచ్చాయి గులాబ్ జాము. చూసి ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంది. పాకం మనం చేసేటప్పుడు కూడా కొంచెం చిక్కగా పాకం చేయకుండా కొంచెం అటు ఇటు ఉండేటట్టుగా పాకం చేస్తే మనకు మన గులాబ్లో కూడా అవి అంతా కూడా వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళి పీల్చుకొని మెత్తగా ఉండడానికి అవుతుంది. చాలామంది కూడా గట్టిగా ఉండలుగా ఉంటాయి అంటారు. అదేంటంటే పాకం చిక్కగా వేయడం వల్ల అవుతుంది. కొంచెం పాకం పలుచగా వేసి ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనము కొంచెం చిక్కగా ఉండే షుగర్ వాటర్ వేసుకుంటే ఇప్పుడు అది మనకు చక్కగా తయారవుతుంది అనమాట గులాబ్ జామ్. తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటుంది. ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు. ఒక లైక్ ఇవ్వండి. Keep smiling. See you my next video. Bye bye.